But when you look to the word of God gives you instructions what we must do. అయితే దేవుని వాక్యంలోనికి మనం గమనించినప్పుడు మనము ఏమి చేయాలి అని దేవుని వాక్యం మనకు సూచనలను ఇస్తూ ఉన్నది. How to face the situations in the midst of the pandemic. ఈ వ్యాధి ప్రబలుతూ ఉన్న మధ్యలో ఎలాగున ఆ పరిస్థితిని ఎదుర్కోవాలి అని. Trust in the Lord with all your heart. నీ పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మిక ఉంచుము. So let's look at Proverbs chapter 3 verse 5 and 6 this morning. సామెతలు 3వ అధ్యాయము 5-6 వచనములు. Trust in the Lord with all your heart and lean not on your own understanding. In all your ways acknowledge him and he shall direct your paths. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనుక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. Trust is very important. నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యము. Every human being in the face of the earth, they trust in something. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా దేనిలో ఒక దాని మీద నమ్మకం ఉంచుతాడు. Our life is based on trust. మన జీవితం అంతా కూడా నమ్మకం మీదనే ఆధారపడి ఉన్నది. Your life success or failure is dependent on whom and what you trust. నీ జీవితంలో విజయము లేక ఓటమి అనేది నీవు దేని మీద ఎవరి మీద నమ్మకం ఉంచుతున్నావో అనే దాని ఆధారముగా జరుగుతూ ఉన్నది. Being trusting is not the same as being gullible. నమ్మకం ఉంచడము అనేది నీవు ప్రతిదానికి కూడా లోనైపోయే గురైపోయే బలహీనుడిగా ఉండడము, దీనికి దానికి మధ్య వ్యత్యాసము ఉన్నది. What is the meaning of trust? నమ్మకం అంటే ఏమిటి? A firm belief in the reliability in the truth or a firm belief in the ability of someone or something. That is what is trust. సత్యము అనేది ఆధారపడదగినది, ఆ సత్యము నమ్మదగినది అనే బలమైన నమ్మకము ఉండడము, లేకపోతే ఎవరైనా సరే స్థిరముగా ఉంటారు, దానిపై నేను ఆధారపడవచ్చు, దానిపై నేను ఆనుకొనవచ్చు అనేటువంటి ఆ నమ్మకము. What is gullible? బలహీనముగా ప్రతిదానికి లోనైపోతూ ప్రతిదానికి గురైపోతూ ఉండడం ఏమిటి? Easily persuaded to believe something. ఏదో ఒక దానిని సులువుగా ఏమి కారణము లేకుండా నమ్మేయడము. Or in other words, easily deceived or tricked. మరొక మాటల్లో చెప్పాలంటే సులువుగా మోసపోవడము, సులువుగా దారి తప్పిపోవడము. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రము. Being trusting is not the same as being gullible, and recognizing this distinction is essential because there are gullible people who think they are trusting. నమ్మకం ఉంచడము లేక ప్రతిదానికి లోబడి గురి అయిపోవడము, ఈ రెండు మధ్య వ్యత్యాసము ఉన్నది. అయితే సులువుగా ప్రతిదానికి లోబడిపోతూ దాని కింద బానిసలుగా ఉండిపోతూ నేను నమ్ముతున్నాను గనుక ఇలా నమ్మడం అంటే ఇదే అనుకునేవారు ఉన్నారు. To be gullible means to be easily deceived. సులువుగా మోసపోతూ ఉంటారు. అలాంటి వారిని సులువుగా లోనైపోయేవారు, సులువుగా గురైపోయేవారు అని చెప్పవచ్చు. If you look at children are not easily deceived. They are usually trusting. పిల్లలు అయితే సులువుగా మోసపోరు. సహజముగా మనం చూసినట్లయితే వారిని సులువుగా నమ్మేవారిగా ఉంటారు. They trust your character. వారు మీ వ్యక్తిత్వాన్ని నమ్ముతారు. Look at the children when they are with their parents. If somebody comes and asks them to come, they don't just go to them easily. పిల్లల్ని గమనించండి, వేరే ఎవరైనా వచ్చి వారి దగ్గరికి రమ్మని అడిగితే అలాగన సులువుగా వారి దగ్గరికి వెళ్ళిపోరు. And whenever they see their mother or father, they immediately jump into their arms. అయితే తల్లిని లేక తండ్రిని చూసినప్పుడు మాత్రము వారి దగ్గరకు వెంటనే పరిగెత్తుకుని వెళ్తారు. Because they trust. ఎందుకంటే వారు నమ్ముతారు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రము. Adults, however, can be gullible. అయితే పెద్దలు సులువుగా లోనైపోయేవారిగా, సులువుగా గురి అయ్యేవారిగా ఉండవచ్చు. An adult will try to reason out whatever he is told before he is trusted
and he may not give much concern to the character of the one he is trusting. ఎవరైనా ఏదైనా మాట చెప్తే ఆ మాటకు గల కారణాలు, దాన్ని నమ్మవచ్చా నమ్మకూడదా అని దాని కారణాలు అంచనా వేస్తారు పెద్దలు. అయితే ఆ మాట చెప్పిన వారు ఎవరు అనే వారి వ్యక్తిత్వము వైపు మాత్రం వారు అంచనా వేయరు. For example, if you hold out a child from the balcony, ఉదాహరణకు ఒక చిన్న బిడ్డను బాల్కనీలోని మీరు బయటికి ఎత్తి పట్టుకుంటే, and ask someone else whom the child trusts to stay at the ground floor and catch him, అయితే ఆ బిడ్డని ఇష్టపడే వారిని ఎవరినైనా కింద నిలబడి పట్టుకోమని చెప్తే గ్రౌండ్ ఫ్లోర్లో, for example, the father is standing down and the mother is holding the child from the balcony, and he will be ready to jump from that balcony because he trusts in the person who stands there down. ఆ కింద తండ్రిని నిలబడి మనం చెప్పినట్లయితే ఆ తల్లి ఆ బిడ్డను పట్టుకొని కిందకు వేస్తున్నట్లయితే ఆ తండ్రిని నమ్ముతాడు గనుక ఆ బిడ్డ ఏమీ భయపడడు. The child may not know if the fellow or the one who stands downstairs has the power or ability to catch him, but he believes he would not let him fall. కింద నిలబడి ఉన్న వ్యక్తి బలం ఏమిటి, సామర్థ్యం ఏమిటి అని చిన్న బిడ్డకు తెలియదు. అయితే ఈ బిడ్డను పడిపోవడానికి ఆ తండ్రి అనుమతించడు అనే నమ్మకం మాత్రం ఆ బిడ్డకు ఉంటుంది. He has not done a research on his muscle strength, or he has not done a research on the wind velocity at that time. ఆ నిలబడి ఉన్న వ్యక్తి సామర్థ్యం ఏమిటి, గాలి ఎంత గట్టిగా వీస్తూ ఉన్నది అని ఇవన్నీ కూడా బిడ్డ ఆలోచించడు. Just he trusts. He knows that he won't allow this person whom he trusts, won't allow him to fall down. ఎవరినైతే ఈ బిడ్డ నమ్ముతూ ఉన్నాడో అతను ఈ బిడ్డ పడిపోవడానికి ఏమాత్రమో అవకాశం ఇవ్వడు అని మాత్రమే నమ్మకము. Hallelujah. Hallelujah. That's the kind of childlike faith you ought to have towards God. మీరు కూడా ఇటువంటి చిన్న బిడ్డ వంటి విశ్వాసమే దేవుని పట్ల కలిగి ఉండాలి. The Lord Jesus admonished us in Matthew chapter 18 verse 3. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనంలో యేసు మనల్ని ఇలాగున హెచ్చరిస్తూ ఉన్నారు. That we should be like little children. మనము చిన్న పిల్లల వలె ఉండాలని ఆయన మనకు సూచిస్తూ ఉన్నారు. It's very interesting when you read in Amplified version. Okay, let's read in. And said, truly I say to you, unless you repent, hallelujah. Repent means change, turn about, and become like little children, trusting, lowly, loving, forgiving. You can never enter the kingdom of heaven at all. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే, బిడ్డల వంటి వారు అంటే నమ్మేవారిగా, దీనులై, ప్రేమించేవారిగా, క్షమించేవారిగా అయితేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Assuredly I say to you, unless you are converted and become as little children, you will by no means enter the kingdom of heaven. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అనగా నమ్మదగిన వారు, దీనులుగాను, ప్రేమించేవారిగా, క్షమించేవారిగా మీరు మార్పు నొందితేనే తప్ప పరలోక రాజ్యములో ప్రవేశింపరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. Okay, now the background of this is that disciples was asking, who is the greatest in the kingdom of heaven? దీనికి ముందుగా జరిగిన సందర్భం ఏమిటంటే శిష్యులు యేసు దగ్గరకు వచ్చి పరలోక రాజ్యంలో గొప్పవారెవరు అని అడిగారు. Okay, just for our understanding, we will read from verse 1 onwards. Matthew chapter 18 verse 1. At that time the disciples came up and asked Jesus, who then is really the greatest in the kingdom of heaven? Verse 2. And he called a little child to himself and put him in the midst of them and said.
Truly I say to you, unless you repent, change, turn about, and become like little children, trusting, lowly, loving, and forgiving, you can never enter the kingdom of heaven at all. Whoever will humble himself, therefore, and become like this little child, trusting, lowly, loving, forgiving, is greatest in the kingdom of heaven. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలువబెట్టి ఇట్లా నేను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే, బిడ్డల వలె ప్రేమించేవారిగా, బిడ్డల వలె నమ్మేవారిగా, దీనులుగా, క్షమించేవారిగా ఉంటేనే పరలోక రాజ్యంలో మారితే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. What was Jesus saying here? ఇక్కడ యేసు ఏమని ఉద్దేశిస్తూ ఉన్నారు? You should be like a little child. మీరు చిన్న బిడ్డల వలె ఉండాలని ఆయన చెప్తూ ఉన్నారు. And just like the question that Nicodemus asked Jesus, how can I enter into my mother's womb and born again? నికోదేము యేసును అడిగినట్లుగానే తిరిగి జన్మించాలి అంటే మరలా నేను నా తల్లి గర్భంలోనికి వెళ్ళి రెండోసారి అలా ఎలా జన్మించగలను అని నికోదేము అడిగారు. Today many of you will ask this question, how can I be like child? ఈ రోజున కూడా అనేక మంది నేను మరలా చిన్న బిడ్డ వలె ఎలా ఉండగలను అని ప్రశ్నించే అవకాశం ఉన్నది. That's the reason I have asked you to read from Amplified version. అందుచేతనే యాంప్లిఫైడ్ తర్జుమాలో మనకు వివరిస్తూ ఉన్నది. Put up on the screen. So here it says that we be like little children. Here it says little child. You become like this little child. Look at that. Little child. Say, everyone say, little child. I should become like little child. నేను చిన్న బిడ్డ వలె ఉండాలి అని చెప్పండి. Hallelujah. So what does it really mean? దీని అర్థం ఏమిటి? Meaning, you trusting, you must be humble, you must be loving, and you must be forgiving. మీరు నమ్మేవారిగా, దీనులుగా, ప్రేమించేవారిగా, క్షమించేవారిగా ఉండాలి. Little children are humble. చిన్నపిల్లలు దీనులుగా ఉంటారు. They are always humble. వారు ఎప్పుడూ దీనులుగా ఉంటారు. They are loving. వారు ప్రేమిస్తారు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రము. They are so loving that sometimes it will blow your mind and you may not even understand how much loving they are. కొన్ని సందర్భాల్లో చిన్న పిల్లల ప్రేమను చూసి ఇంత ప్రేమనా అని మీరే ఆశ్చర్యపోయే రీతిగా ఉంటుంది. And another thing, they are very forgiving. They don't keep anything in their heart. మరి ఒక మాట, వారు క్షమించే వారిగా ఉంటారు. వారి మనసులో ఏది ఉంచుకొనరు. They forget. వారు మర్చిపోతారు. Very fast. చాలా త్వరగా మర్చిపోతారు. Because their hard disk is very small. The memory is very little. Okay? The memory is very little. They are not like supercomputers like some of you. మీలో కొంతమంది లాగా సూపర్ కంప్యూటర్స్ లాగా ఉండరు చిన్నపిల్లలు. Some of you have 2 TB RAMs to keep everything that the other person has done. No, how can I forgive? వేరే వాళ్ళు చేసినవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడానికి కొంతమందికి 2 TB ర్యామ్స్ ఉంటాయి. ఎలా నేను క్షమించగలను అని అంటారు. When it comes to unforgiveness, they go into the minute details. క్షమించకూడదు అని అనుకున్నప్పుడు చాలా చిన్న చిన్న విషయాలను కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. When I came into the home, the mother-in-law gave me food, but she did not give me salt. నేను ఇంటికి వచ్చినప్పుడు అత్త నాకు భోజనం పెట్టారు కానీ ఉప్పు ఇవ్వలేదు అని అంటారు. She gave it to everybody except me. అందరికి ఇచ్చింది, నాకు తప్ప. She smiled at everybody.
When she came to me, the smile was only half. అందరిని చూసి ఆమె చిరునవ్వు ఇచ్చారు. నా దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం సగమే నవ్వారు. You go into details. అలాగున ఏదో చిన్ని విషయాలను కూడా గుర్తు చేస్తూ ఉంటారు. Unforgiveness will destroy you. క్షమించలేని తనము అనేది మిమ్మల్ని నాశనం చేస్తుంది. Forget and forgive. మర్చిపోయి క్షమించండి. Or forgive and forget. లేక క్షమించి మర్చిపోండి. Once you forgive, it is like formatting. Alt, delete, control. Never ever try to get it back. ఒకసారి క్షమించేసిన తరువాత మరలా ఎన్నడూ దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించవద్దు. ఫార్మాట్ చేసినట్లుగా ఉండాలి. You know, some people are not successful because they are still running on the old iOS. They have not updated their software for a very, very long time. కొంతమంది విజయవంతులు కాలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళు ఇంకా ఓల్డ్ iOS లానే ఉంటున్నారు. న్యూ సాఫ్ట్వేర్కి అప్డేట్ అవ్వలేదు. They are very young. వారు చాలా యవనస్తులు. In their body they are very young. వారి శరీరంలో అయితే వారు చాలా యవనస్తులు. But in their mentality they are very old because they are carrying so much of burden. The hard disk is full. The C drive is full. Anytime it can crash. వారు శరీరంలో యవనస్తులు అయితే మనస్తత్వములో మాత్రం చాలా పాతగిలిన వారిగా ఉంటున్నారు. వారి మెమరీ నిండిపోయి ఉన్నది. ఏ టైంలో అయినా వారి సి డ్రైవ్ క్రాష్ అవ్వచ్చు. Don't allow it. అలా జరగడానికి మీరు అనుమతించవద్దు. Hallelujah. హల్లెలూయా. Many people have BP, diabetic, and so many other lives. They call it as lifestyle. What is that they call? Lifestyle diseases? Is it? What is it called, Renny? Where are all our doctors? Yeah? Lifestyle diseases. The diseases have become a lifestyle. One time I remember the people, you know, when they say, I have high BP, I have diabetic, it was only for the rich people. And it was like a social status. బీపీ డయాబెటీస్ ఉంది అని చెప్పుకోవడం అది చాలా ధనవంతులకు మాత్రమే, అవి ఉంటేనే సోషల్ స్టేటస్ అన్నట్లుగా కొంతమంది ఒకసారి చెప్పడం విన్నాను. So everybody was striving and trying to get to that status. కనుక అందరూ కూడా ఆ స్టేటస్కి చేరాలి అని ఎంతో ఆత్రుతగా పనిచేస్తూ ఉన్నారు. And many got it today. ఈ రోజున చాలా మందికి అవి ఉన్నాయి. I don't know, somehow India is called the diabetic capital of the world. ఇండియాని వరల్డ్లో డయాబెటిక్ క్యాపిటల్ అని అంటారు. Okay. See, the reason for all these diseases are spiritual. ఈ వ్యాధులన్నిటికీ కారణాలు ఆత్మీయమైనవి. Hallelujah. హల్లెలూయా. From today onwards, you follow this word, become like a little child, your sickness will run away from you. ఈ రోజు నుండి ఈ వచనమును మీరు అనుసరించండి, చిన్న బిడ్డ వలె ఉండండి, మీ వ్యాధులన్నీ మీ వద్ద నుండి పారిపోతాయి. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రము. We know faith comes by hearing and hearing the word of God. విశ్వాసము వినుట వలన, దేవుని వాక్యం వినుట వలన కలుగును అని మనకు తెలుసు. Faith is a product of knowledge. విశ్వాసము అనున్నది జ్ఞానమునకు ప్రతిఫలముగా కలుగుతూ ఉన్నది. You are here today because you have studied and you receive the knowledge and that you have the faith. మీరు ధ్యానించి ఆ జ్ఞానమును పొందుకొని అందును బట్టి మీకు విశ్వాసము కలిగి ఉన్నది గనుక ఈ రోజున మీరు ఇక్కడ ఉన్నారు. Faith is very important for a Christian.
క్రైస్తవునికి విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రము. Understanding of God is important for us. దేవుణ్ణి మనము గ్రహించడము, అర్థము చేసుకోవడము చాలా ప్రాముఖ్యము. For you to trust God, you must know who He is. మీరు దేవుణ్ణి నమ్మాలి అంటే ఆయన ఎవరు అని మొదటగా తెలుసుకోవలసి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Boldly place your confidence in God to fulfill His purpose in your life. దేవుని యొక్క చిత్తమును, ఉద్దేశమును మీ జీవితంలో నెరవేర్చుటకు దేవుని మీద నమ్మకం ఉంచండి. Sometimes many try to help God out in doing what He intends. చాలాసార్లు దేవుడు ఏదైతే చేయదలుచుకున్నారో అది చేయడానికి, అది ఆయన నెరవేర్చడానికి మనుషులే దేవునికి సహాయపడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. Perhaps God has given you a vision or ministered some ideas to you relating to your purpose, and you are so excited and eager to see everything work out. దేవుడు మీ ఉద్దేశం ఏమిటి, జీవితంలో మీ గమ్యము ఏమిటి అని మీకు చెప్పడానికి కొన్ని దర్శనములను, కొన్ని సూచనలను ఇచ్చి ఉండవచ్చు. అవన్నీ కూడా ప్రత్యక్షముగా మీ జీవితంలో ప్రత్యక్షం అవడం చూడాలని మీరు చాలా ఆసక్తితో ఉండవచ్చు. And it's good that you are excited. ఆ విషయమై, ఆ దర్శనము విషయమై మీరు ఆసక్తి కలిగి ఉండడం మంచిది. But if you are not trusting and yielded to the Holy Spirit, you may try to play God. అయితే ఈ విషయంలో మీరు పరిశుద్ధాత్ముని నమ్ముతూ ఆయనకు లోబడి ఉండకపోతే మీరే దానిని నెరవేర్చుటలో దేవుని పాత్రను పోషించే ప్రమాదము ఉన్నది. Many times you may not even know, but you try to help God. చాలాసార్లు తెలియకుండానే మీరు దేవునికి సహాయపడటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. Are we stronger than God? మనము దేవుని కంటే బలవంతులమా? Are we wiser than God? మనము దేవుని కంటే జ్ఞానులమా? Hallelujah. హల్లెలూయా. You may be playing His role by trying to help Him in your own wisdom. నీ సొంత జ్ఞానముతోటి దేవునికి సహాయపడడానికి ప్రయత్నిస్తూ నీవు దేవుని పాత్రను పోషిస్తూ ఉన్నావేమో. But the end result won't be pleasant. కానీ అలాగ నువ్వు చేసినట్లయితే అంతిమముగా ఉండే ఫలము మాత్రము మంచిగా ఉండదు. Hallelujah. హల్లెలూయా. Some may trust in chariots, some may trust in horses, but we will trust in the name of the Lord. కొంతమంది రథముల మీద, గుర్రముల మీద నమ్ముతారు, కానీ మనమైతే ప్రభువైన యెహోవా యందే నమ్మిక ఉంచుదము. Hallelujah. హల్లెలూయా. The best of all is to trust that He alone knows and has the blueprint of your life. మీ జీవితమునకు బ్లూ ప్రింట్ దేవునికి దగ్గర మాత్రమే ఉన్నది, అది నెరవేర్చు సామర్థ్యము కూడా దేవునికి మాత్రమే ఉన్నది అని పూర్తిగా నమ్మడమే మనకు మంచిది. He knows your tomorrow. మీ రేపటి రోజు ఏమిటి అని ఆయనకు తెలుసు. He knows your end. నీ అంతిమముగా ఏమి జరుగుతున్నది అని ఆయనకు తెలుసు. Before you were formed in your mother's womb, He knew everything about you. నీ తల్లి గర్భములో నీవు రూపింపబడక మునుపే నీ గురించిన సమస్తము దేవునికి తెలుసు. Hallelujah. హల్లెలూయా. He has created you wonderfully, beautifully and handsomely. దేవుడు మిమ్మల్ని ఎంతో ఆశ్చర్యరీతిగాను సుందరముగాను సృజించి ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. He knows everything about you. నీ గురించిన సమస్తము దేవునికి తెలుసు. He has a plan to prosper you and not to harm you. నీకు సమృద్ధి కలుగు చేయడానికే గాని హాని కలుగు చేయడానికి కాదు, ఆయనకు నీ కొరకై ప్రణాళికలు ఉన్నవి. But for you to be prospered in life, you must trust Him. అయితే నీవు జీవితంలో సమృద్ధి చెందాలి అంటే దేవుణ్ణి నమ్మవలసి ఉన్నది. A complete trust. ఆయనను పూర్తిగా నీవు నమ్మవలసి ఉన్నది. Can you trust Him? నీవు ఆయనను నమ్మగలవా? Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రము. Just let me take you to few examples quickly. In 2 Kings chapter 18 verse 5 talks about King Hezekiah. 2 Kings, okay. 2 Kings chapter 18 verse 5. Hezekiah trusted in, leaned on and was confident in the Lord, the God of Israel, so that neither after him nor before him
was any one of all the kings of Judah like him. రెండవ రాజులు 18వ అధ్యాయం 5వ వచనము. అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజులలోనూ అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమమైన వాడు ఒకడునూ లేడు. None like him was anyone of all the kings of Judah like Hezekiah. యూదా రాజులలో ఎవరైనా సరే హెజ్కియా వలె ఉండలేదు. Why? ఎందుకని? A simple word there. Why he was distinguished? ఎందుకని అతను ప్రత్యేకమైన వాడు? He trusted in God. యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రము. Do you want to be distinguished in your life? మీ జీవితంలో మీరు ప్రత్యేకమైన వారిగా ఉండడానికి ఇష్టపడుతున్నారా? Or do you want to be one among the crowd? అయితే గుంపులో ఒకరిగా ఉండాలనుకుంటున్నారా? Hallelujah. హల్లెలూయా. The next verse, he held fast to the Lord and did not cease to follow him. He kept the commands the Lord had given Moses. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. Hezekiah set a new standard for trusting God. యెహోవా యందు నమ్మిక ఉంచడంలో హెజ్కియా ఒక ఉన్నత స్థాయిని కలుగజేసి ఉన్నాడు. And just like there was a judgment for not trusting God, there is a reward associated with trusting God. యెహోవాను నమ్మనందుకు ఎలాగైతే శిక్ష ఉన్నదో అలాగే దేవుణ్ణి నమ్మినందుకు కూడా ఒక ప్రతిఫలము అంటూ ఉన్నది. There is a shiksha if you don't trust God. మీరు దేవుణ్ణి నమ్మకపోతే శిక్ష ఉన్నది. And there is a reward if you trust God. మీరు దేవుని నమ్మినట్లయితే మీకు ప్రతిఫలము ఉన్నది. I'm not scaring you, I'm telling you the truth. Hallelujah. Praise the Lord. Do you know about Caleb and Joshua? కాలేబు యెహోషువ గురించి తెలుసా? Caleb and Joshua received their inheritance because they trusted God. దేవుని నమ్మి ఉన్నారు గనుక కాలేబు యెహోషువ తమ స్వాస్థ్యమును సొంతం చేసుకున్నారు. So what did Hezekiah receive? The next verse, verse 7. Everyone together read it. And the Lord was with him. He prospered wherever he went. And he rebelled against the king of Assyria and did not serve him. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరుగుబడెను. Next verse. From watchtower to fortified city, he defeated the Philistines as far as Gaza and its territory. మరియు గాజా పట్టణము వరకు దాని సరిహద్దుల వరకు కాపరుల గుడిసెల యందేమి ప్రాకారములు గల పట్టణముల యందేమి అంతటను అతడు ఫిలిష్తీయులను ఓడించెను. Hallelujah. హల్లెలూయా. Hezekiah trusted the Lord. Say, everyone say, Hezekiah trusted the Lord. హిజ్కియా యెహోవా యందు విశ్వాసం ఉంచెను. Hezekiah trusted the Lord. హిజ్కియా యెహోవా యందు విశ్వాసం ఉంచెను. And the Lord was with him. యెహోవా అతనికి తోడై ఉండెను. And when the Lord was with him, యెహోవా అతనికి తోడై ఉండగా he was successful in whatever he undertook. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. Everyone want to be successful in whatever you undertake. మీరు చేసే ప్రతి పనిలోనూ అది ఏ పని అయినా సరే దానిలో విజయవంతులుగా ఉండాలని అందరూ ఆశిస్తారు.
You want to be successful in the society. మీరు సమాజంలో విజయవంతులుగా ఉండాలని ఆశిస్తారు. You want to be successful in your business. మీ వ్యాపారంలో విజయవంతులుగా ఉండాలని ఆశిస్తారు. You want to be successful in your job. మీ ఉద్యోగంలో విజయవంతులుగా ఉండాలని ఆశిస్తారు. You want to be successful in your family. మీ కుటుంబ విషయంలో విజయవంతులుగా ఉండాలని ఆశిస్తారు. You want to be successful in everything that you do. మీరు చేసే ప్రతి పనిలోనూ విజయవంతులుగా ఉండాలని ఆశిస్తారు. There is only one secret for you to be successful in everything. మీ సమస్తములోనూ విజయవంతులుగా ఉండాలంటే ఒకటే రహస్యము ఉన్నది. That success is trust in the Lord. యెహోవా యందు విశ్వాసం ఉంచడమే ఆ రహస్యము. Hallelujah. హల్లెలూయా. He is the almighty God. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. All powerful one. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. And there is nothing impossible with him. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. When he is with you, ఆయన మీతో ఉండగా wherever you go, మీరు ఎక్కడ వెళ్ళినా సరే you will be successful. మీరు విజయవంతులుగా ఉంటారు. You will never make a mistake in your life. మీ జీవితంలో మీరెన్నడూ పొరపాటు చేయరు. Hallelujah. హల్లెలూయా. Trust in him. ఆయన యందు విశ్వాసం ఉంచండి. Hallelujah. హల్లెలూయా. Did you ever wonder what would cause men like Hezekiah trust God wholeheartedly and not faint like the rest of Israel? హిజ్కియా వలె యెహోవా యందు అంత పూర్ణ హృదయముతో విశ్వాసం ఉంచడానికి కారణం ఏమై ఉండవచ్చు? అతని వలె ఉన్న వేరే వారెవరు కూడా ఆ పని చేయలేకపోయారు. అయితే హిజ్కియా అలాగున విశ్వాసం ఉంచడానికి కారణం ఏమై ఉండవచ్చు అని ఆలోచించారా? Well, if you want to be like Hezekiah, it takes work. మీరు హిజ్కియా వలె ఉండాలి అంటే పని చేయవలసి ఉన్నది. పని చేయవలసి ఉంది. ఏం పని? You're all ready, right? You're all ready to do the work. But what work? You must learn from the word of God. దేవుని వాక్యము నుండి మీరు నేర్చుకోవాల్సి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Hezekiah learned about trust in God through study of the word. వాక్యమును ధ్యానించడం ద్వారా హిజ్కియా దేవుని యందు విశ్వాసమును గురించి నేర్చుకున్నాడు. As king, Hezekiah would have access to the writings of David and Solomon. రాజుగా హిజ్కియాకు దావీదు సొలొమోను రాసిన వాటికి అవి తీసుకోవడానికి వాటిని చదవడానికి అవకాశం ఉండినది. And he studied. వాటిని ఆయన ధ్యానించారు. And he studied what did those kings, David and Solomon, what did they do in trusting God? దావీదు సొలొమోను దేవుని యందు నమ్మిక ఉంచడంలో ఏం చేశారు అని ఆయన ధ్యానించారు. What did they say about trust? నమ్మకం గురించి వారు ఏమని చెప్పారు? Okay, now let's turn to book of Psalms, chapter 5, verse 9. Here, David is talking about his enemies. Not that you put your trust in your enemies, but the point here that everyone is not worthy of your trust. Not a word from their mouth can be trusted. What is it saying here? For there is no faithfulness in their mouth. Their inward part is destruction. Their throat is an open tomb. They flatter with their tongue. He is talking about the enemies. 5వ దావీదు కీర్తన 9వ వచనంలో దావీదు తన శత్రువులను గురించి మాట్లాడుతున్నాడు. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరచిన సమాధి, వారి నాలుకతో ఇచ్చకములాడుదురు. Not a word from their mouth can be trusted. వారి నోటి నుండి వచ్చే ఒక్క మాటనైనా సరే నమ్మలేము. Their heart is filled with destruction. వారి హృదయము నాశనకరమైన గుంట. Their throat is an open grave. వారి కంఠము తెరచిన సమాధి. What is throat? కంఠము అంటే ఏమిటి? The mouth. నోరు. When you know that when people, evil people, when they open their mouth, you don't want to stand there. You don't want to hear anything that they speak. You want to run away. దుష్టులు వారి నోరు తెరిచి మాట్లాడుతున్నప్పుడు వారు మాట్లాడే ఒక్క మాట అయినా సరే వినడానికి మనం ఇష్టపడము. ఆ చోటు నుండి పారిపోవాలని అనిపిస్తుంది. అనిపిస్తుంది కాదు, you have to run away. మీరు పారిపోవాలి. Don't stay there. ఆ
అలాగ దుష్టులు మాట్లాడే దగ్గర ఉండవద్దు. Because that stench that comes out of their mouth will kill you. వారి నోటి నుండి వచ్చే ఆ దుర్వాసన, ఆ దుష్టత్వము మిమ్మల్ని చంపివేస్తుంది. Their throat is an open grave, with their tongue they speak deceit. వారి కంఠము తెరిచిన సమాధి, వారి నాలుకతో ఇచ్చకములాడుదురు. Hallelujah. Praise the Lord. You cannot trust the enemies. You cannot trust the wicked people. దుష్టులను, శత్రువులను మీరు నమ్మలేరు. What about God? దేవుని సంగతి ఏమిటి? Is he worthy of our trust? మనము ఆయనను నమ్మవచ్చా? Psalm 9 verse 9 and 10. Quickly, I'm just giving you quick words so that the Lord is a refuge for the oppressed, a stronghold in times of trouble. Those who know your name will trust in you, for you, Lord, have never forsaken those who seek you. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. యెహోవా, నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావున నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. Today I wanted to tell you, and I want to tell the whole world, the Lord is a refuge for the oppressed, a stronghold in times of trouble. If you are affected in any way by the pandemic or the COVID, run to the Lord, trust in him, and your life will be completely changed. నలిగిన వారికి యెహోవా మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును అని నేను మీతో ఈరోజు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఈ వ్యాధి వలన లేక కోవిడ్ వలన ఏ విధముగా మీరు ప్రభావితులైనా సరే ప్రభు యొద్దకు పరిగెత్తండి, ఆయన యందు నమ్మిక ఉంచండి. అప్పుడు మీ జీవితం పూర్తిగా మార్పు నొందుతుంది. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రము. Verse 10 says, those who know your name will trust in you. For you, Lord, have never forsaken those who seek you. యెహోవా, నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. He will never forsake you. ఆయన నిన్ను ఎన్నడూ విడిచిపెట్టరు. If you trust in the Lord, if you seek him, he will not forget you. నీవు ఆయనను వెదికిన ఎడల, నీవు ఆయనను నమ్మిన ఎడల ఆయన తప్పక నిన్ను రక్షిస్తారు. Look at that word. It's a big hint for us. In order to trust God, you have to know him. దేవుని నమ్మాలి అంటే ఆయన ఎవరు అని నువ్వు మొదటగా తెలుసుకోవాలి. Those who knew God by name trust in him. యెహోవా నామమును ఎరిగిన వారు ఆయనను నమ్ముకొందురు. His name itself is great. ఆయన నామము కూడా, ఆయన నామము గొప్పదై ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Someone asked to God, what is your name? ఎవరో దేవుణ్ణి నీ పేరేమిటి అని అడిగారు. Moses. God told Moses, go and bring out my people. దేవుడు మోషే తోటి నీవు వెళ్ళి నా ప్రజలను ఐగుప్తు నుండి బయటకు తీసుకుని రమ్ము అని చెప్పారు. And Moses was studied in the University of Pharaoh in the palace. మోషే యూనివర్సిటీ ఆఫ్ ఫారోలో ఆ ప్యాలెస్ లో చదువుకున్నారు. So he has a lot of knowledge about the worldly things, how people deal and what kind of questions or constitutional questions they will ask. ప్రజలు ఎలా వ్యవహరిస్తారు, ఎలా పద్ధతులు షరతులు మాట్లాడతారని అందుచేతనే మోషేకు తెలుసు. God said, go to Pharaoh, the king of Egypt, tell him to leave my people. దేవుడు మోషే తోటి రాజైన ఫరో దగ్గరకు వెళ్ళి నా ప్రజలను వెళ్ళడానికి అనుమతించుము అని చెప్పమని చెప్పారు. God said what is going to happen, and it's true what he said. ఏం జరగబోతుంది అని దేవుడు చెప్పారు. దేవుడు ఏం చెప్పారో అది నిజము. Because of the knowledge of Moses, he is not ready to go. మోషేకున్న జ్ఞానమును బట్టి వెళ్ళడానికి సిద్ధముగా లేడు. Okay, you tell me to go. If they ask me who sent you, what should I say? సరే వెళ్ళమని నీవైతే చెప్పావు, మరి ఎవరు నిన్ను పంపారు అని అడిగితే నేనేమని చెప్పాలి అన్నాడు. So God said, I am. నేను ఉన్నవాడను అని దేవుడు అన్నారు. I am. నేను ఉన్నవాడను. Hallelujah. హల్లెలూయా. I am God is in the midst of you. ఉన్నవాడను అనువాడను అను దేవుడు మీ మధ్యన ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. His name is I am.
ఆయన ఉన్నవాడు, is capable of everything. సమస్తమును ఆయనకు సాధ్యమే. You can trust him with your life. మీ జీవితము విషయంలో మీరు ఆయనను నమ్మవచ్చు. You can trust him in everything. సమస్తములోనూ మీరు ఆయనను నమ్మవచ్చు. And you can receive everything that you need in your life. మీ జీవితంలో మీకు అవసరమైన సమస్తమును ఆయనను నమ్మి మీరు పొందుకొనవచ్చు. Anyone who knows his name. ఆయన నామం ఎరిగిన ఎవరైనా సరే. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. What's his name? His name is Jehovah. ఆయన పేరు యెహోవా. Jehovah Jireh. యెహోవా ఈరే. What is it? Jehovah Jireh. What does that mean? యెహోవా ఈరే అంటే ఏమిటి? He will provide. ఆయన అనుగ్రహించువారు. What will he provide? ఆయన ఏమి అనుగ్రహిస్తారు? Anything that you can imagine. Anything that you can imagine. నీ ఊహించగలిగినది ఏదైనా ఆయన అనుగ్రహించగలరు. Hallelujah. హల్లెలూయా. Can you imagine something in your mind? నీ మనసులో నీవేదైనా ఊహిస్తూ ఉన్నావా? This Jehovah can give it to you. ఈ యెహోవా అది నీకు అనుగ్రహించగలరు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రము. Praise the Lord. దేవునికి స్తోత్రము. He is your Jehovah Jireh. ఆయనే నీకు యెహోవా ఈరే. He is your Jehovah Nissi. ఆయనే నీకు యెహోవా నిస్సి. He is the banner above you. నీ పైనగా ఉన్న తెర ఆయనే. Hallelujah. హల్లెలూయా. When you trust in God, నీవు దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు, when you go in his name, he is the banner for you. నీవు ఆయన నామమున ముందుకు వెళ్ళినప్పుడు నీకు ఆయనే బ్యానర్ గా ఉంటారు. I am నేను అనువాడను, is with you. నేను అనువాడను అనే దేవుడు మీతో ఉన్నారు. He is Jehovah Rapha. ఆయనే యెహోవా రాఫా. Hallelujah. హల్లెలూయా. Jehovah Rapha. ఆయన యెహోవా రాఫా. Don't think that he cannot heal of the COVID. దేవుడు కోవిడ్ ని స్వస్థపరచలేరు అని నీవు అనుకోవద్దు. Don't think that your cancer cannot be healed by God. దేవుడు నీ క్యాన్సర్ ని స్వస్థపరచలేరు అని నీవు అనుకోవద్దు. Don't think that God cannot heal leukemia. లుకేమియాని దేవుడు స్వస్థపరచలేరు అని నీవు అనుకొనవద్దు. Don't think that God cannot heal HIV. హెచ్ఐవి ని దేవుడు స్వస్థపరచలేరు అని నీవు అనుకొనవద్దు. He is your healer. ఆయనే నిన్ను స్వస్థపరచువారు. Hallelujah. హల్లెలూయా. Why he is a healer? ఎందుకని ఆయన స్వస్థపరచువారు? Because he is able to create new organs for you. ఎందుకంటే ఆయన నీ కొరకు క్రొత్త అవయవాలను సృష్టించగలరు. Hallelujah. హల్లెలూయా. He creates new organs for you. ఆయన నీ కొరకు క్రొత్త అవయవాలను సృష్టిస్తారు. He creates new lungs for you. నీ కొరకు ఆయన క్రొత్త లంగ్స్ సృష్టిస్తారు. He creates new airways for you. నీ కొరకు కొత్త ఎయిర్వేస్ ఆయన సృష్టిస్తారు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రము. Praise the Lord. దేవునికి స్తోత్రము. Hallelujah. హల్లెలూయా. We have been praying for one person, that is Vinuda's uncle, Vaman Rao. We have been praying. He was been affected with COVID, and we prayed that he'll be healed, and he's healed. వినుత గారి అంకుల్ గారి కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాము. ఆయన కోవిడ్ వలన ఎఫెక్ట్ అయ్యారు. ఈ రోజున ఆయన స్వస్థపడి ఉన్నారు. Doctor said you should go for plasma therapy and all that they know. డాక్టర్స్ వారికి తెలిసిన వైద్యము చెప్పారు, ప్లాస్మా థెరపీ ఇవన్నీ చేయించుకోమని. They were ready to do. వారు అలాగ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. And after the next day they said it's not necessary, he can be discharged. ఆ తర్వాతి రోజు అయితే అవసరం లేదు, ఇన్ని డిశ్చార్జ్ చేయవచ్చు అని చెప్పారు. Why did they say that? ఎందుకని వారు అలా చెప్పగలిగారు? Because God healed him. దేవుడు ఆయనను స్వస్థపరిచారు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రము. Several of them, many others, God has healed them. ఇంకను అనేక మందిని దేవుడు స్వస్థపరిచారు. Everyone who asked for prayer, they have been healed. ప్రార్థన కొరకు అడిగిన వారందరూ కూడా స్వస్థపడి ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Our God is a good God. మన దేవుడు మంచి దేవుడు. We trust in the Almighty God. సర్వశక్తిమంతుడైన దేవుని యందు మాత్రమే మన నమ్మకము. We trust in his name. ఆయన నామము యందు మాత్రమే మన నమ్మకము. Hallelujah. Hallelujah. Praise the దేవునికి Lord. స్తోత్రము. For David,
God fought his battles. దావీదు విషయములో అయితే దేవుడు అతని యుద్ధములను పోరాడి ఉన్నారు. In Psalm 20 verse 7, we keep reading, we keep declaring this. Some trust in chariots and some trust in horses, but we trust in the name of the Lord our God. Hallelujah. 20వ కీర్తన 7వ వచనము. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. Amen. ఆమేన్. Today my question is, where is your trust? నీ నమ్మకం ఎక్కడ ఉన్నది అని ఈ రోజు ప్రశ్నిస్తూ ఉన్నాను. Is your trust in your bank account? నీ బ్యాంక్ అకౌంట్ లో నీ నమ్మకం ఉన్నదా? Is your trust in your properties? నీ ప్రాపర్టీ మీద నీ నమ్మకం ఉన్నదా? Is your trust in the share market? షేర్ మార్కెట్ లో నీ నమ్మకం ఉన్నదా? There may be your ancestors must have kept so much money in the bank for you. నీ పూర్వీకులు నీ కొరకు బ్యాంక్ లో చాలా డబ్బు ఉంచి ఉండవచ్చు. But I'm telling you, the banking system is going to crash. బ్యాంకింగ్ సిస్టమ్ క్రాష్ అయిపోబోతుందని నేను మీతో చెప్తున్నాను. Very soon. చాలా త్వరగానే. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రము. Trust in the name of the Lord. యెహోవా నామమునందు నీవు నమ్మిక ఉంచుము. If you trust in God, నీవు దేవుని యందు నమ్మిక ఉంచిన ఎడల you don't have to be troubled at all. నీవే మాత్రము ఇబ్బంది పడే అవసరం లేదు. Hallelujah. హల్లెలూయా. Again David says in Psalm 28 verse 7, the Lord is my strength and my shield, my heart trusts in him and I am helped. 28వ కీర్తన 6వ వచనము. యెహోవా నా ఆశ్రయము నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రము. My heart trusted in him and I am helped. Therefore my heart greatly rejoices, and with my song I will praise. నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రము. Praise the Lord. దేవునికి స్తోత్రము. Praise him from the bottom of your heart. నీ హృదయం అంతటితో యెహోవాను స్తుతించుము. With a song praise him. కీర్తనలతో ఆయనను స్తుతించుము. Do you know, if you are singing praises to the Lord from the bottom of your heart, you will not be a bathroom singer, but will be a great singer in home. హృదయాంతరంగం నుండి నీవు దేవుణ్ణి స్తుతించినప్పుడు బాత్రూమ్ సింగర్ ఉండవు, కానీ ఇంటిలో నీవు దేవుణ్ణి ఆర్భాటముగా స్తుతిస్తూ ఉంటావు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రము. See, look at our worship team. You know, they take lot of time and they practice and practice. వర్షిప్ టీమ్ ని గమనించండి, చాలా టైం తీసుకుని వారు ప్రాక్టీస్ చేస్తారు. And I appreciate them వారిని అభినందిస్తున్నాను. for their time and effort and talent. వారి సమయమును బట్టి వారు పెడుతూ ఉన్న ప్రయాసను బట్టి. But I tell you something. కానీ ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. They have many times they were not very happy with their practice. వారి ప్రాక్టీస్ చాలా బాగా అయింది అని వారు కొన్నిసార్లు సంతోషంగా ఉండరు. But when they stand here and worship the Lord, even without their knowing, the song becomes so excellent because it is worshiping the Lord. అయితే వారు ఇక్కడ నిలబడిన తరువాత మాత్రము వారికి తెలియకుండానే వారు యెహోవాను స్తుతిస్తున్నారు గనుక అది ఎంతో సుందరముగా ఉంటూ ఉన్నది. Hallelujah. హల్లెలూయా. The angelic choir sing with them. వారితో పాటుగా దూతలు పాడుతూ ఉన్నవి. Praise God. దేవునికి స్తోత్రము. Hallelujah. హల్లెలూయా. When you trust in God, everything that you do become excellent. నీవు యెహోవా యందు నమ్మిక ఉంచినప్పుడు నువ్వు చేసే సమస్తము ఉత్తమముగా ఉంటుంది. Will you trust in him? నీవు ఆయన యందు నమ్ముతావా? Do you want to trust him? నీవు ఆయనను నమ్మడానికి ఇష్టపడుతున్నావా? Do you know him? నీకు ఆయన తెలుసా? Will you trust him as a child? చిన్న బిడ్డ వలె నీవు ఆయనను నమ్ముతావా? As a child, as a small child. చిన్న బిడ్డ వలె. Hallelujah. హల్లెలూయా. Today the Lord is asking you to trust him as a little child. చిన్న బిడ్డ వలె నా మీద నమ్మిక ఉంచుము అని ప్రభు ఈ రోజు మీతో చెప్తున్నారు. Having nothing in your heart. నీ హృదయములో ఎటువంటి భారము ఉంచుకొనకుండగా.
Be like little children, చిన్న బిడ్డల వలె ఉండండి. like the little child. చిన్న బిడ్డ వలె Trusting, నమ్ముతూ, humble, దీనులుగా, loving, ప్రేమిస్తూ, and forgiving. క్షమించేవారిగా. Hallelujah. హల్లెలూయా. Trust in Him. You will never be put to shame. ఆయన యందు నమ్మిక ఉంచండి, మీరెన్నడూ అవమానపరచబడరు. Okay, now the trust of a child, there is difference between a trust of a child and a normal person. ఒక చిన్న బిడ్డ ఉంచే విశ్వాసమునకు ఒక పెద్ద వారు ఉంచే విశ్వాసమునకు వ్యత్యాసము ఉన్నది. A child's trust is wholeheartedly. చిన్న బిడ్డ తన పూర్ణ మనస్సుతోటి విశ్వాసం ఉంచుతాడు. Wholeheartedly. పూర్ణ మనస్సుతో 100%. 100%. Not like 50-50. ఏదో 50% అన్నట్లు కాదు. Not 60-40. 60% అన్నట్లు కాదు. 100%. 100%. Do you trust the Lord wholeheartedly? నీ పూర్ణ మనస్సుతో నీవు యెహోవా యందు నమ్మిక ఉంచుతావా? Okay, one more question. Do you trust God in everything that is concerning you? నీ గురించిన ప్రతి విషయములో నీవు దేవుణ్ణి నమ్ముతున్నావా? I trust God completely, but when I go to office, I cannot. నేను దేవుణ్ణి పూర్తిగా నమ్ముతున్నాను, కానీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మాత్రం వీలు పడటం లేదు. Because they don't trust God, so how can I? అక్కడున్న వారు దేవుణ్ణి నమ్మరు కనుక నేనెలా చూపించగలను అన్నట్లు. Remember, your God is the God of gods and the Lord of kings. నీ ప్రభువు ప్రభువుల ప్రభువు రాజుల రాజై ఉన్నారని జ్ఞాపకం ఉంచుకొనండి. Every kings in this world, ఈ లోకంలో ఉండే ప్రతి రాజు కూడా, every rulers in this world, ఈ లోకంలో ఉండే పరిపాలకులందరూ కూడా, and every business owners in this world, ఈ లోకంలో ఉండే వ్యాపారవేత్తలందరూ కూడా, our God is the boss for all of them. వారందరికీ కూడా మన దేవుడే అధికారిగా ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Our God is the one who lifts up the poor from the ash hill and make him to sit with the princes and the princes of this world. దరిద్రులను పెంటకుప్పల మీద నుండి లేవనెత్తి రాజుల ఆస్థానములో నిలబెట్టువారు మన దేవుడు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రము. And also he makes the kings a pauper. రాజులను కూడా ఆయన దరిద్రులుగా చేయగల దేవుడు. So all those who are ruling and all those who are in high positions, don't think or boast that I am here in this place because of my ability. Remember, God has put you there. The day in your heart you think there is no God and God cannot do anything to me, that day you will fall down. అయితే పరిపాలిస్తూ ఉన్నవారు, ఉన్నత స్థానంలో ఉన్నవారందరూ కూడా నేనే నా సామర్థ్యముతోటి ఇక్కడ ఉన్నాను అని అనుకొనవద్దు. ఏ రోజైతే నీవు దేవుడు లేడు, నా సామర్థ్యమే ఇది అని నీవు అనుకుంటావో ఆ రోజున నీవు కిందకు పడిపోతావు. That's what the history says. చరిత్ర ఇలాగనే చెప్తూ ఉన్నది. Look at King Nebuchadnezzar. నెబుకద్నెజర్ రాజును చూడండి. One day he just got up, looked at the city that he has built, the palaces that he has built, the country that he has, said, look at these things which I have made for myself. రాజైన నెబుకద్నెజరు ఒక రోజున లేచి ఈ పరిపాలన చూడుము, ఈ దేశం అంతటిని చూడుము, ఇదంతయు నేను కట్టించినదే, ఎంత గొప్పగా ఉన్నదో అని అతిశయించాడు. అన్ని నా సామర్థ్యమే, అంతా నా సామర్థ్యముతోటే కట్టాను అని అతిశయించాడు. What happened? The next moment he fell down. ఆ మరుక్షణమే అతను పడిపోయాడు. Became like an animal. ఒక జంతువు వలె అయిపోయాడు. His hair grew. అతని జుట్టు ఎదిగిపోయింది. He ate grass like an animal. జంతువుల్లాగా గడ్డి తిన్నాడు. He lived in outside in the field. పొలంలో బయట జీవించాడు.
a great king, ఒక గొప్ప రాజు అతను, until he came to senses. అతడు యెహోవా మాత్రమే అధికారి అని గ్రహించే రోజు వరకు అలాగున ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రము. These are all history. ఇదంతా కూడా చరిత్ర. History that emphasizing God is the Lord of everything. సమస్తము మీద దేవుడే అధికారి అని చెప్పేటువంటి చరిత్ర ఇది. If you trust in him, you will never be a failure. నీవు ఆయన యందు నమ్మిక ఉంచినట్ల నీవెన్నడూ ఓడిపోవు. If you trust in him, you shall not die, but you shall live. నీవు ఆయన యందు నమ్మిక ఉంచినట్ల నీవు మరణించువు, తప్పక జీవిస్తావు. Hallelujah. హల్లెలూయా. Whatever is your disease, whatever is your problem, if you trust in him today, you will come back with a testimony. You will live and you shall not die. నీవు ఏ వ్యాధితో బాధపడుతున్నా, నువ్వు ఏ ఇబ్బందిలో ఉన్నా సరే, నీవు ఈ రోజున ఆయన యందు నమ్మిక ఉంచిన ఎడల నీవు సాక్ష్యముతో వచ్చి దేవుణ్ణి స్తుతించెదవు. నీవు మరణించవు కానీ తప్పక జీవించెదవు. Commit your plans or future aspirations to God and he will make it happen for నీ you. ప్రణాళికలను, నీ భవిష్యత్తును గురించి నీకు ఉన్న ఆశలను దేవునికి అప్పగించుము. ఆయన వాటిని సమృద్ధి చేసి వర్ధిల్లజేస్తారు. Shall we stand up and pray now? లేచి నిలబడి ప్రార్థిద్దాము. Hallelujah. హల్లెలూయా. Dear God, ప్రియ తండ్రి, I live my life trusting you wholeheartedly నా పూర్ణ మనసుతో మిమ్మల్ని నమ్ముతూ నా జీవితమును జీవిస్తాను. in all things. సమస్తములోనూ మీ మీద నమ్మకం ఉంచుతాను. I lean on your word and act on your instructions. ప్రతి విషయములోనూ నేను మీ వాక్యమును అనుసరించి మీ సూచనల ప్రకారముగా నడుచుకుంటాను. I commit my plans and my future aspirations and desires to you, being fully convinced that you are more interested in and passionate for my success. నేను విజయవంతుడిగా ఉండాలని మీకే ఎక్కువ ఆశ తపన ఉన్నది. అలాగున మీరు కార్యములు జరిగిస్తున్నారు అనేటువంటి ధైర్యముతోటి నా ఆశలను, నా ప్రణాళికలను, నా భవిష్యత్తు గురించిన ఆలోచనలను మీ చేతులకు అప్పగిస్తున్నాను. Than I could ever be. Much more than I think of myself. You think about me. నేను నా గురించి ఆలోచించి దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా మీరు నా గురించి ఆలోచిస్తున్నారు. I put my trust in you. నేను మీ యందు నమ్మకం ఉంచుతున్నాను. I trust in your name. మీ నామము యందు నమ్మకం ఉంచుతున్నాను. And wherever I go, whatever I do, it'll be successful because I carry your name with me. నేను ఎక్కడ వెళ్ళినను, ఏ పని చేసినను మీ నామమును కలిగి ఉన్నవాడును గనుక విజయవంతుడిగా ఉందును. I trust in you. మిమ్మల్ని నమ్ముతున్నాను. Amen. ఆమేన్. Amen. God bless you all. Father, I pray for all your children who have been in this service today. All those who are watching our service, bless them abundantly. Everything about them be completely changed and transformed. Every unbelief in them be removed in Jesus' name. Let every one of them be able to trust in you just as a little child. Thank you, Father, that you are going to bless them abundantly. Thank you, thank you. I bless them in Jesus' name. In Jesus' name. Shall we all have the benediction now? May the grace of our Lord Jesus Christ, the love of the Father, and the sweet communion of the Holy Spirit rest and abide with us forever and ever. In Jesus' name. Surely goodness and mercy shall follow me all the days of my life, and I will dwell in the house of the Lord forever and ever. In Jesus' name. Amen. Amen. God bless you all. We love you and you love us, and that's the reason you are here. And God loves you so much. Hallelujah. Trust in him.
everything about you is made perfect and excellent in Jesus' name. Amen.